సునీత ప్రార్థన చేస్తారు. యేసు ప్రభు సిలువలో పలికిన 6వ మాట, యేసు ఆ చెరక పుచ్చుకొని సమర్పించేదని సమర్పమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఆమేన్. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ప్రత్యేకమైన ఈ దినాన్ని బట్టి నీకు వందనాలు. ఇంతవరకు నీవు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు. 6వ మాట పలుకుచున్న నీ కుమారుణ్ణి నీవు అభిషేకించి నీ ఆత్మ బలముతో నింపమని వేడుకుంటున్నాము. ఆత్మశక్తి కావాలి ప్రభు. వట్టి పాత్రగా నిలబడుతున్నాడు, నీ బూరగా వాడుకోండి. నీ బలమైన వాక్శక్తిని అనుగ్రహించమని వేడుకుంటున్నాం. కూర్చున్న బిడ్డలందరికీ, వినుచున్న వారికి విశ్వాసమును బలమును కలుగచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయాన్ని ఇచ్చిన దేవునికి వేలాది వందనాలు. ఆ రీతిగా ఈ అవకాశాన్ని ఇచ్చిన దైవజనులకి, దేవజనురాలకి నా వందనాలు. కూడి వచ్చిన మీ అందరికి కూడా నా వందనాలు. అయితే శిలువలో పలికిన 6వ మాట ఏమనగా, యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనము, యేసు ఆ చెరకు పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. అయితే ఇక్కడ చెరకు పుచ్చుకొని సమాప్తమైనదని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అంటే తండ్రి దేవుడు మరి అతని కుమారుని మనందరి కొరకే మనం చేసిన పాపాలన్నీ తుడిచివేయడానికి, మరి పాపాలు అనేవి మళ్ళా రానివ్వకుండా, మరి మనం చేసిన పాపాల నిమిత్తమై ఆయన కుమారుడు బలి అయితేనే సిలువ మీద మన పాపాలు పోతాయన్న నమ్మకంతోనే మరి తండ్రి కుమారుడిని పంపి ఉన్నాడు. ఆ రీతిగా ఆ పనంతా చేసిన దాన్ని నిమిత్తం బట్టే మరి కుమారుడు సమాప్తమైనదని శిలువలో ఆనందంగా మరి విజయోత్సవంతో పలుకుచున్నాడు. అయితే ఎక్కడెక్కడ సమాప్తం దేవుడు చేశాడని చూస్తే, రోమా 8:2-3 చూస్తే, క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణములు నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసెను. అంటే ధర్మశాస్త్రం మొత్తం కూడా దేవుడు సమాప్తి చేశాడు. ఆ రీతిగానే ధర్మశాస్త్రం ఏదైతే మోషేకి తెలియజేశాడో దేవుడు, ఆ ధర్మశాస్త్రం అంతటిని మరి తన కుమారుని దేని నిమిత్తమై పంపించాడో ఆ ధర్మశాస్త్రం అంతటిని కూడా మరి కుమారుడు సమాప్తి చేసి ఉన్నాడు. ఆ రీతిగా మరి రోమా 10:4 చూసుకుంటే, విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. అంటే విశ్వాసం వలన ఆయన ధర్మశాస్త్రముని సమాప్తి చేశాడని ఇక్కడ కూడా మనం చూస్తున్నాం. ఆ రీతిగా యేసు పాపమును కూడా జయించాడు. ఎలా జయించాడో చూసుకుంటే, 1 యోహాను 3:5, పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయెనని మీకు తెలియను, ఆయన యందు పాపమేమీ లేదు. అంటే ఆయన మన పాపములు ఆయన మీద వేసుకొని ఆయన కేవలం బలి అయ్యారే కానీ ఆయన చిన్నప్పుడు మరి పుట్టినప్పటి నుంచి కూడా ఆయన ఎటువంటి పాపంతో మరి పుట్టలేదు, మనం చూస్తూ ఉన్నాం. ఆ రీతిగా మన పాపాల కొరకే ఆయన ఎంత ప్రేమ కలిగి మన మీద మరి ఒకరు చేసిన పని నేను చేశాను అని ఎవరు నింద వేసుకోరు ఒకరి మీద. మరి ఆయన ఎంతమంది నిందలు చేసినా ఆయన మీద వేసుకొని ఆయన శిలువలో మన కోసం మరి బలియాగం అయ్యారు. అక్కడ మనం యేసుని ప్రేమ కూడా మనం చూడవచ్చు. ఆ రీతిగా హెబ్రీలు 10:12 చూసుకుంటే, బలి అర్పణ సమాప్తి చేశాను. అక్కడ ఆయన మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయుచు పాపములను ఎన్నిటికీ తీసివేయలేని ఆ బలులనే మాటి మాటికి అర్పించుచుండెను. అంటే పాత నిబంధనలో చూడొచ్చు, ప్రతి ఒక్కరు పాపము చేసి ఎటువంటి బలి అయినా, అంటే ఇందాక పవన్ చెప్పినట్టు మరి కోడిని కానీ మేకను కానీ దేన్నైనా కోసి బలి అర్పించి ఇంకా పాపం పోయిందని ప్రతి ఒక్కరు అనుకుంటారు. కానీ ఆ రీతిగా పాపం అనేది అక్కడ అలా ప్రతిసారి బలి అర్పణ చేసి పాపములు చేస్తున్నారని తండ్రి దేవుడు మరి తన కుమారుని ఇక పాపం చేయకూడదు, ఇక్కడ ఆగిపోవాలని చెప్పి తన కుమారుని ఇక్కడ పంపిస్తున్నాడని మనం లేఖనంలో చూస్తున్నాం. ఆ రీతిగా మరణమును కూడా ఆయన సమాప్తి చేశాడు. 1 కొరింథీ 15:54 చూసుకుంటే, ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు ఈ
మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు విజయమందు మరణము మృంగబయబడను అని వ్రాయబడి వాక్యము నెరవేరను. అంటే ఇక్కడ దేవుడు మరణమును కూడా సమాప్తి చేశాను. అంటే దేవుడు ఆ మరణం పొందకుండా మరి త్రియేక దేవుడిని అడిగిన ఎడల మరి అతను దూతలు వచ్చి కాపాడను. కానీ ఆయన ఆ అదంతా పెయిన్ని మరి భరించారు. ఎందుకంటే మనం చేసిన పాపాలన్నిటినీ మరి ఆయన రక్తంతో కడగాలని అనుకున్నాడు కాబట్టి ఇక్కడ మరణాన్ని కూడా ఆయన సమాప్తి చేసి ఉన్నారు. ఆ రీతిగా ఆయన రక్షణ ప్రణాళిక సంపూర్ణం చేశారు, ఆ రీతిగా సమాప్తం కూడా చేశారు. మరి ప్రవచనాలన్నీ కూడా నెరవేర్చి సమాప్తం చేశారు ఆయన. ఆయన చెప్పిన మాటలన్నీ కూడా సమాప్తి చేసి ఆయన మాదిరిగా మనకి ఉన్నారు. ఆ రీతిగా లూకా 2:49 చూసుకుంటే ఆయన మీరేల నన్ను వెదుకుచుంటిరి, నేను నా తండ్రి పనుల మీద నుండవలనని మీరు ఎరుగరా అని వారితో చెప్పాను. అంటే దేవుడు వాళ్ళ తల్లిదండ్రులను వీళ్ళు 12 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు మరి పస్కా పండుగకి వెళ్ళినప్పుడు ఆ పస్కా పండుగ అయిపోయిన తర్వాత తిరిగి 3 రోజుల తర్వాత వచ్చి చూస్తే మరి కుమారుడు లేడని వాళ్ళు చింతపడుచు మరలా వెతుకుచూ వస్తున్నప్పుడు రివర్స్లో అక్కడ ఆయన అంటారు, మీరేలా నన్ను వెతుకుచుంటిరి, నేను నా తండ్రి పనుల మీద నుండవలనని మీరు ఎరుగరా అని వారితో చెప్పాను. అంటే 12 ఏళ్ళ వయసులోనే దేవుడు యెహోవా సేవలో పాల్గొంటూ మరి ఆ చిన్న వయసు నుంచే ఎటువంటి ఆయన శరీర రూపంలో ఉన్న ఎడలను మరి ఆయన ఎటువంటి శరీర ఏచ్ఛలు కానీ లోక సంబంధమైన వీటికి కూడా మరి ఆయన గురవకుండా, ఆలోచన పెట్టకుండా, మనసు పెట్టకుండా మరి కేవలం దేవుని నియమం ప్రకారమే ఆయన చేస్తూ మరి ఆ 12 ఏళ్ళ వయసు నుంచే ఆయన చేస్తున్నారంటే మనం ఎంత పెద్ద అయి ఉన్నాం, మరి మనం ఎంత చేస్తూ ఉండాలి ఆయన పనులు. మరి ఎప్పుడు కూడా మనం ఇక్కడ ఫిలిప్పీలు 2:21 చూసుకుంటే అందరూ తమ సొంత కార్యములే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరా అని అక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అంటే ప్రతి ఒక్కరు కూడా ఎవరి సొంత కార్యములు వాళ్ళు చూసుకుంటున్నారు. అంటే లోక సంబంధమైన వాటికి చూస్తే అందరికీ ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి, అందరికీ పనులు ఉంటాయి. కానీ వాటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకొని దేవుని విషయంలో కూడా మనం ఇంకేం చేయగలం, దేవుని వల్ల ఇంకా మనం ఏం చేయగలం, దేవుని ద్వారా మనం మహిమ పొందాలంటే, మనం కూడా మరి దేవునితో పరదేశంలో ఉండాలంటే ఎటువంటి పనులు మనం చేయాలో అన్నది కూడా మనం బాగా ఆలోచించుకోవాలి. మరి యెహోవానే అంటున్నాడు, యోహాను సువార్త 17:4-5 చూస్తే చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. తండ్రి, లోకము పుట్టకు మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండునో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. అంటే దేవుడు అటువంటి భారం వేసుకున్న తర్వాత మహిమ కోల్పోతాడేమో అని చెప్పి తండ్రిని అడుగుతున్నాడు. ఎటువంటి మహిమను నేనైతే పొంది ఉన్నానో ఈ భూమిని సృజించక ముందు ఆ మహిమని నేను కూడా ఇప్పుడు మళ్ళీ పొందుకోవాలని కోరుచున్నాడు. ఆ రీతిగా మనం ఫిలిప్పుల్లో చూసుకున్నట్టు ఎవరి పనులు వాళ్ళు కాకుండా, సొంత కార్యములు కాకుండా మనం కూడా దేవుని విషయం ఎటువంటి పనులు చేసి ఆయన మన నిమిత్తమై దేనికి లోకాన్ని పంపించాడో దాని నిమిత్తమై మనం దేవుని పనులు చేస్తూ సంపూర్తిగా చేస్తే కనుక అటువంటి మహిమను మనం కూడా పొందుకొని దేవునితో పరదేశంలో ఉంటామని ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించును గాక.